తమిళనాడు రాజకీయాల్లో విజయ్ మాసు దెబ్బ కొట్టాడండి. మొన్నటి వరకు రిసార్ట్ రాజకీయాలు చేసినటువంటి పళనిస్వామికే స్పాట్ పెట్టాడు. మొత్తానికి ఆ పార్టీని 2 ముక్కలు చేసేసినాడు. ఇప్పుడు విజయ్ పార్టీలోకి రావడానికి దాదాపు 30 మంది సిద్ధం. నిజం చెప్తే ఇది తమిళ పాలిటిక్స్లోనే బిగ్గెస్ట్ ట్విస్ట్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే విజయ్ వీళ్ళందరినీ కూడా ఆహ్వానించలేదు. వాళ్ళే కొట్టుకొని విజయ్ దగ్గరికి చేరడం అయితే జరుగుతూ ఉంది. సో ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి రెబల్ ఎమ్మెల్యేలతో విజయ్ ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేశాడనమాట. ఇది ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక సంచలనం అనమాట. ఎందుకంటే మొన్న వీళ్ళే విజయ్తో కాకుండా డిఎంకే పార్టీతో కలిసి వెళ్ళాలని చెప్పేసి వ్యూహరచన చేశారు. ఇప్పుడు విడిపోవడం వెనుకున్నటువంటి కారణం ఏంటంటే ఏఐడిఎంకేకి డిఎంకేకి సిద్ధాంత పరంగా చాలా విభేదాలు అయితే ఉన్నాయి. మీ అందరికి తెలిసే ఉంటుంది, జయలలిత గారిని అసెంబ్లీలో కొట్టారు. ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలని కొట్టించింది డిఎంకేకి సంబంధించిన కరుణానిధి. సో అంత విభేదాలు ఉంచుకొని కూడా వీళ్ళు కలిసిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఆ పార్టీలో జయలలిత గారి మీద ఈ రోజుకి కూడా అభిమానం, ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారుగా. 30 మంది తిరగబడ్డారు. విషయం ఏంటంటే మనందరికి కూడా తెలిసిందే, పళనిస్వామి అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆయన ఇప్పుడు ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈయన వచ్చేసి ఈ రిసార్ట్ రాజకీయం అంటారు కదా, హోటల్ రాజకీయం అవి చేశాడు అనమాట. వీళ్ళందరినీ తరలించిపోయినాడు పాండిచ్చేరికి. ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళలో సగం మంది డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు. అధికారం కోసం డిఎంకే పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడినటువంటి ఆ వ్యక్తిని విభేదించి ఇప్పుడు టీవీకే పార్టీకి సపోర్ట్కి ఇప్పుడు రంగంలోకి అయితే దిగారనమాట. సో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు ఎలక్షన్ జరగక 108 స్థానాల్లో విజయ్ గెలిచాడు. అయితే ఇలాంటి క్రమంలోనే విజయ్కి అధికారాన్ని చేపట్టనివ్వకూడదని చెప్పేసి ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి పళనిస్వామి నాయకత్వం చేయగా అసంతృప్తితో ఉన్నటువంటి దాదాపు 30 మంది రెబల్ ఎమ్మెల్యేలు పార్టీని విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇప్పుడు సిద్ధమవుతా ఉన్నారు. టీవీకే పార్టీకి మద్దతు కూడా ఇచ్చారు. సో దీంతో ఇప్పుడు ఇతని యొక్క సంఖ్యాబలం అనేది 150 ఉంది. ఆయనకి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి ప్రతి పార్టీకి సంబంధించిన లీడర్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకుంటా ఉన్నాడు. ఎందుకో అనుకున్నా, ఇందుకే నిన్న స్టాలిన్ దగ్గరికి వెళ్ళినాడు. ఈరోజు ఆ విఎంసీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళాడు. అలాగే ఐయుఎంఎల్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు వీళ్ళ అందరి ఇళ్ళకి వెళ్ళాడు, పిలిపించుకోలేదు ఆయన ఏమి. సో ఒక రేంజ్ రాజకీయం చేస్తా ఉన్నాడు విజయ్.